Learners, welcome to the session. This is Dr. K. Madhavi, lecturer in mathematics, Government Degree College, Kuppam. In the last session, we have discussed about the algebra of subspaces. So, in this session, you are going to learn about the linear sum of two subspaces. Okay, under the concept of linear sum of two subspaces, you will be able to learn the definition of linear sum of two subspaces of a vector space, and you will be able to prove that the linear sum of two subspaces of a vector space is also a subspace, and you will be able to solve the given problems. Okay, so let us define the linear sum of two subspaces. So if you have any two subsets, subspaces, W1 and W2. Let W1 and W2 be any two subspaces of a vector space V of F. Okay, so V of F ki W1 and W2 అనేది రెండు subspaces. Okay, అప్పుడు then the linear sum of the subspaces W1 and W2, linear sum of the subspaces ఆ రెండిటి లీనియర్ సమ్ము అంటే W1 అండ్ W2 యొక్క లీనియర్ సమ్ము ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా డినోట్ చేస్తామంటే W1 ప్లస్ W2తో డినోట్ చేస్తాము. అండ్ డినోటెడ్ బై W1 ప్లస్ W2 ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ సమ్స్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2. అంటే చూడండి, W1 ప్లస్ W2 అంటే లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్ W1 అండ్ W2లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి? దేర్ ఆల్ సమ్స్. ఎలాంటి సమ్స్? ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 రూపంలో ఉన్న సమ్స్. ఆల్ఫా 1 అనేది ఏంటి? ఆల్ఫా 1 అనేది W1లోని ఎలిమెంటు, ఆల్ఫా 2 అనేది W2లోని ఎలిమెంట్. సో దట్ మీన్స్ యూ కెన్ సే దట్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 such that alpha 1 belongs to W1 and alpha 2 belongs to W2. Okay, so this is how you define the linear sum of two subspaces of a vector space V of F. Okay, now let us prove a theorem on linear sum of two subspaces. థీరం ఏంటంటే మనకు లీనియర్ సమ్ కూడా సబ్స్పేస్ అవుతుంది అని ప్రూవ్ చేయడం. Okay, so let us see the statement of the theorem. If W1 and W2 are any two subspaces of a vector space V of F, W1 and W2 అనేవి ఏవైనా రెండు సబ్స్పేసెస్ వెక్టార్ స్పేస్ V of Fకి అయినప్పుడు దెన్ మనం ఏం ప్రూవ్ చేయాలి? W1 ప్లస్ W2 ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V of F. నెంబర్ 1 అది ప్రూవ్ చేయాలి. తర్వాత నెంబర్ 2 ఏమంటే W1 is contained in W1 plus W2 and W2 is contained in W1 plus W2. ఈ రెండు కాన్సెప్ట్స్ మనం ఈ థీరం కింద ప్రూవ్ చేయాలి. ఓకే, సో యు ఆర్ గివెన్ దట్ W1 and W2 are any two subspaces of a వెక్టార్ స్పేస్ V of F. మనకి ఇచ్చినది V of Fకి W1 W2 అనేవి రెండు సబ్స్పేసెస్ అని ఇచ్చారు. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు prove that W1 plus W2 is a subspace of V of F. W1 plus W2 అనేది సబ్స్పేస్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. సో చూడండి, సబ్స్పేస్ అనగానే మనకి సబ్స్పేస్ క్రైటీరియా ఏంటి? For all A, B belongs to F, alpha, beta belongs to W, A alpha plus B beta belongs to W కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మనం దేన్ని సబ్స్పేస్గా ప్రూవ్ చేయాలి? W1 ప్లస్ W2ని సబ్స్పేస్గా ప్రూవ్ చేయాలి. సో అప్పుడు ఏమని ప్రూవ్ చేయాల్సి వస్తుంది? ఫర్ ఆల్ A, B belongs to F, alpha, beta belongs to W1 plus W2 implies we have to prove that A alpha plus B beta belongs to W1 plus W2. అదే కదా మనకి సబ్స్పేస్ క్రైటీరియా. సో నౌ లెట్ us consider let A, B belongs to F and alpha, beta belongs to W1 ప్లస్ W2. అయితే అప్పుడు చూడండి, W1 ప్లస్ W2లో మనం రెండు ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. అప్పుడు డెఫినేషన్ ఆఫ్ W1 ప్లస్ W2ని బేస్ చేసుకుని మనకు దానిలోని ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి? మనం ఇప్పుడు ఆల్ఫా బీటా రెండు W1 ప్లస్ W2లో ఉంది అంటున్నాం. సో అప్పుడు ఆల్ఫా ఏ ఫామ్లో ఉంటుంది? ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2. అండ్ అదేవిధంగా బీటా ఏ ఫామ్లో ఉంటుంది? బీటా 1 ప్లస్ బీటా 2. ఈ ఆల్ఫా 1 బీటా 1 దేనిలోని ఎలిమెంట్స్? W1లోని ఎలిమెంట్స్. అదేవిధంగా బీటా 1 ఆల్ఫా 2 బీటా 2 దేనిలోని ఎలిమెంట్స్? W2లోని ఎలిమెంట్స్. సో వేర్ ఆల్ఫా 1 alpha beta 1 alpha 2 beta 2 are the elements of W1 and W2 respectively. ఓకే, చూడండి ఇక్కడ వన్ మోర్ థింగ్, మనకేంటి W1 అని సబ్స్పేస్ అని ఇచ్చారు కదా. సో W1 సబ్స్పేస్ కాబట్టి ఏ బిలాంగ్స్ టు F, ఆల్ఫా 1 బిలాంగ్స్ ఆల్ఫా 1 బీటా 1 బిలాంగ్స్ టు W1 అయితే
క్లోజ్డ్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ ఉంది కదా, ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. ఆ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది, ఏ ఆల్ఫా 1 కామా బి బీటా 1 బిలాంగ్స్ టు W1 కదా. అదేవిధంగా W2 సబ్స్పేస్ కాబట్టి మళ్ళీ ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్ అండ్ హెన్స్ వీ కెన్ సే దట్ ఏ ఆల్ఫా 2 కామా బి బీటా 2 బిలాంగ్స్ టు W2 కదా. ఇప్పుడు ఎలిమెంట్ మనం ఏది ప్రూవ్ చేయాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్రూవ్ చేయాలి కదా. నౌ లెట్ us కన్సిడర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అంటే ఏమవుతుంది, ఏ ఇంటూ ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా రాస్తాం, ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ బి ఇంటూ బీటా ప్లేస్లో విల్ రైట్ బీటా 1 ప్లస్ బీటా 2. సో ఆ వెక్టర్ ఏమవుతుంది అప్పుడు, ఏ ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 అంటే ఏ ఆల్ఫా 1 ప్లస్ ఏ ఆల్ఫా 2 ప్లస్ బి ఇంటూ బీటా 1 ప్లస్ బీటా 2 అంటే బి బీటా 1 ప్లస్ బి బీటా 2. Now can we write this as a alpha 1 comma b beta 1 plus a alpha 2 comma b beta 2 గా రాసుకోవచ్చు దీన్ని. ఇది సమ్ ఆఫ్ టూ వెక్టర్స్ కదా. సో ఇఫ్ యూ సపరేట్ దోస్ టూ వెక్టర్స్ యూ విల్ గెట్ ఏ ఆల్ఫా 1 comma b beta 1 ప్లస్ ఏ ఆల్ఫా 2 comma b beta 2. చూడండి, ఏ ఆల్ఫా 1 comma b beta 1 ఎందులోని ఎలిమెంట్ ఆల్రెడీ మనం చెప్పాము, అది W1లోని ఎలిమెంట్. అదేవిధంగా ఏ ఆల్ఫా 2 comma b beta 2 దేనిలోని ఎలిమెంట్, W2లోని ఎలిమెంట్. అప్పుడు ఈ ఎలిమెంట్ కంప్లీట్గా దేనిలో ఉంటుంది, ఏ ఆల్ఫా 1 comma b beta 1 ప్లస్ ఏ ఆల్ఫా 2 కామా బి బీటా 2 ఎలిమెంటు. ఇట్ ఈస్ క్లియర్లీ ఇట్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 కదా. సో మనము ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. హెన్స్ కెన్ వి సే దట్ W1 ప్లస్ W2 ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ V ఆఫ్ ఎఫ్. సో W1 ప్లస్ W2 అనేది సబ్స్పేస్ అని మనం చెప్పచ్చా. అగైన్ చూడండి, సెకండ్ కాన్సెప్ట్ ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ W1 contained in W1 plus W2 and W2 is contained in W1 plus W2. సెకండ్ వన్ మనం ప్రూవ్ చేయాల్సింది W1 ప్లస్ W2లో ఉంటుందని చెప్పాలి. అదేవిధంగా W2 అనేది W1 ప్లస్ W2లో ఉంటుందని చెప్పాలి. దానికి చూడండి, ఒక సెట్ ఇంకో సెట్లో ఉంది అని మనం చెప్పగలగాలి అంటే ఏంటి, వీ హ్యావ్ టు టేక్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద సెట్. ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని సెట్లో అదే ఎలిమెంటు ఈ సెట్లో ఉందని చెప్పాలి. సో అందుకని లెట్ us టేక్ ఎన్ ఎలిమెంట్ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1. ఆల్ఫా 1 అనే ఎలిమెంట్ W1లో ఉంది అనుకుందాం. ఇప్పుడు కనుక మనము ఆల్ఫా 1 W1 ప్లస్ W2లో కూడా ఉంది అని చెప్పగలిగితే immediately we can say that W1 is contained in W1 plus W2. ఓకే, సో చూడండి, మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 కదా. W2 అనేది ఏమి, సబ్స్పేస్ అయినప్పుడు దానిలో జీరో వెక్టర్ ఉంటుందా, జీరో వెక్టర్ బిలాంగ్స్ టు W2 అవుతుంది కదా. ఇప్పుడు నేను వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ రైటింగ్ ఆల్ఫా 1 యాజ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ 0 బార్. సో వాల్యూ ఏం చేంజ్ కాదు కదా మనకి. సో ఆల్ఫా 1 ప్లస్ 0 బార్గా రాస్తాం. అప్పుడు చూడండి, ఆల్ఫా 1 అనేది దేనిలోని ఎలిమెంటు, W1లోని ఎలిమెంటు. 0 బార్ అనేది దేనిలోని ఎలిమెంటు, W2లోని ఎలిమెంట్. ఇప్పుడు ఇది సమ్ ఆఫ్ టూ వెక్టర్స్ ఫ్రమ్ W1 అండ్ W2 వచ్చింది కదా. సో కెన్ ఐ సే దట్ నౌ దిస్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. ఓకే, సో ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 అయితే ఆల్ఫా 1 అనేది W1 ప్లస్ W2లో కూడా ఉంటుంది కాబట్టి వీ కెన్ కన్క్లూడ్ దట్ W1 ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2. ఓకే, నౌ సెకండ్ వన్ ఇదే విధంగా మనము ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 అని తీసుకొని ప్రూవ్ చేసాం కదా. సిమిలర్లీ యూ కెన్ ప్రూవ్ దట్ సమ్ ఎలిమెంట్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2 అని తీసుకొని ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వీ కెన్ ప్రూవ్ దట్ W2 ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ W2 ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2. సో చూడండి, ఇక్కడ ఏం చేసాం మనము, W1 కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేసాము. అదేవిధంగా W2 కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ 2 అని కూడా ప్రూవ్ చేసాం. సో కెన్ వీ కన్క్లూడ్ దట్ W1 యూనియన్ W2 ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2 కన్క్లూడ్ చేయొచ్చా మనము. సో ఇన్ కేస్ మీకు తీరం అడిగారు అనుకోండి, ఆర్ జస్ట్ లైక్ ఏ ప్రాబ్లమ్, ప్రూవ్ దట్ ద యూనియన్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2 అన్నారు అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు రైట్ ద ప్రూఫ్ ఆఫ్ దిస్. ఓకే, నౌ లెట్ us see an example. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి. లెట్ W1 అండ్ W2 బి సబ్స్పేసెస్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ V such that W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు V. ఆ రెండు సబ్స్పేసెస్ ఎలా ఉన్నాయి, ఆ రెండిటి లీనియర్ సమ్ము మొత్తం ఎంటైర్ వెక్టార్ స్పేస్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0. సో ఇంటర్సెక్షన్ పార్ట్ తీసుకుంటే 0 వెక్టర్ తప్ప ఇంక ఏ వెక్టర్ కామన్గా లేదు రెండిట్లో. కానీ రెండింటిని యాడ్ చేస్తే వీఆర్ గెటింగ్ ద ఎంటైర్ వెక్టార్ స్పేస్ V.
అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఫర్ ఈచ్ వెక్టర్ ఆల్ఫా ఇన్ వి దేర్ ఆర్ యునీక్ వెక్టర్స్ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 and alpha 2 belongs to W2 such that alpha equal to alpha 1 plus alpha 2. అంటే చూడండి, మనకున్న టూ సబ్ స్పేసెస్ ఎలా ఉన్నాయి? W1 ప్లస్ W2 ఈక్వల్ టు వి. వాటి లీనియర్ సమ్ ఏమో ఎంటర్ వెక్టర్ స్పేస్కి ఈక్వల్, తర్వాత ఇంటర్సెక్షన్ ఏమో సింగిల్టన్ సెట్ 0 అయినప్పుడు మనము విలో తీసుకునే ప్రతి వెక్టారు ఏ ఫామ్లో ఉంటుందంటే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఫామ్లో ఉంటుంది. దెర్ ఎగ్జిస్ట్ యునీక్ వెక్టార్స్ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1 అండ్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2 సచ్ దట్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2. మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఆ యునీక్నెస్ని ప్రూవ్ చేయాలి. అంటే యునీక్ అంటే మనకి ఇంకా వేరే ఉండవు. అంటే ఆల్ఫా ఈక్వల్ టు మనం వేరే ఏదైనా లీనియర్ సమ్గా తీసుకున్నా కూడా అది ట్రూ కాదు, యునీక్గానే ఉంటుంది, ఏదైనా ఒకటే ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఇఫ్ పాసిబుల్ వీలైతే చూడండి సొల్యూషన్లో గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారు? W1 and W2 are two subspaces of a vector space V satisfying the condition. వాళ్ళు ఇచ్చింది ఏంటి? W1 plus W2 equal to V and W1 intersection W2 equal to singleton set 0. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ ఫర్ ఈచ్ వెక్టర్ ఆల్ఫా ఇన్ V there are unique vectors alpha 1 belongs to W1, alpha 2 belongs to W2 such that alpha equal to alpha 1 plus alpha 2. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. Now let us take if alpha belongs to V. ఆల్ఫా Vలో ఉంటే కంపల్సరీ ఆల్ఫా W1 ప్లస్ W2లో ఉంటుందా? ఎందుకని? వాళ్ళు ఏమని ఇచ్చారు? W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు V అవుతుందన్నారు. కాబట్టి Vలో ఉన్న ప్రతి ఎలిమెంట్ W1 ప్లస్ W2లో ఉంటుంది, W1 ప్లస్ W2 ఉన్న ప్రతి ఎలిమెంట్ Vలో ఉంటుంది. కాబట్టి నేను సపోజ్ ఇఫ్ ఐ టేక్ అన్ ఎలిమెంట్ ఇన్ V, డెఫినెట్లీ ద ఎలిమెంట్ విల్ ఆల్సో బీ ఇన్ W1 ప్లస్ W2. కానీ W1 ప్లస్ W2లో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి? సమ్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఫామ్లో ఉంటాయి. వేర్ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు W1, ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2. ఇది ఈ ఫామ్లో ఉంటాయి. మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఇది యునీక్ అని ప్రూవ్ చేయాలి. యునీక్ అని ప్రూవ్ చేయడానికి నేనేం చేస్తానంటే ఇఫ్ పాసిబుల్ వీలైతే ఐ విల్ టేక్ ఇన్ అనదర్ ఫామ్. ఇంకా వేరే రెండు వెక్టర్స్ ఉన్నాయి అనుకుంటాను. ఎలాగా? ఇఫ్ పాసిబుల్ లెట్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2 వేర్ బీటా 1 బిలాంగ్స్ టు W1, బీటా 2 బిలాంగ్స్ టు W2. ఇక్కడ చూడండి, మనము ఇఫ్ పాసిబుల్ అలా యునీక్ అని ప్రూవ్ చేయాలి. కానీ మనం ఏం చేసాము? ఆపోజిట్గా లేదు, వీలైతే ఇలా ఉంటుంది అని తీసుకుంటున్నాం. మనకు ఎప్పుడైతే మనం వీలైతే ఇలా ఉంటుందని తీసుకుంటున్నామో అప్పుడు ఆటోమేటిక్గా వీ హ్యావ్ టు గెట్ ఏ కాంట్రడిక్షన్. సో లెట్ us see. ఇప్పుడు ఏమైంది? ఆల్ఫా అనే వెక్టరే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఫామ్లో ఉంది. మళ్ళీ ఆల్ఫా అనే వెక్టర్ని మనం ఏ ఫామ్లో తీసుకున్నాము? బీటా 1 ప్లస్ బీటా 2 ఫామ్లో ఉంది. సో రెండు ఈక్వలే కదా. కెన్ ఐ సే దట్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఈక్వల్ టు బీటా 1 ప్లస్ బీటా 2? Now alpha 1 minus beta 1 is equal to beta 2 minus alpha 2 అవుతుంది. let us name this as equation 1. ఇప్పుడు చూడండి, ఆల్ఫా 1 బీటా 1 ఎందులోని ఎలిమెంట్స్? W1లోని ఎలిమెంట్స్. అండ్ W1 అనేది ఏమి? సబ్ స్పేస్. చూడండి, ఆల్ఫా 1 బీటా 1 బిలాంగ్స్ టు W1 అండ్ సిన్స్ W1 ఈజ్ ఎ సబ్ స్పేస్, మనకు అక్కడ ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బిలాంగ్స్ టు W1 అవుతుందా? ఎందుకంటే సబ్ స్పేస్ కాబట్టి అన్ని ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. అదేవిధంగా ఆల్ఫా 2 బీటా 2 బిలాంగ్స్ టు W2 అండ్ సిన్స్ W2 ఈజ్ ఎ సబ్ స్పేస్ కెన్ ఐ సే దట్ బీటా 2 మైనస్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు W2 అని చెప్పచ్చా? సో ఇప్పుడు ఏమైంది? మనకు W1లో ఆల్ఫా 1 మైనస్ బీటా 1 అనే ఎలిమెంట్ ఉంది. అదేవిధంగా ఆల్ఫా 1 మైనస్ బీటా 1 అనే ఎలిమెంట్ W2లో కూడా ఉంటుంది. ఎందుకని? ఆల్ఫా 1 మైనస్ బీటా 1 దేనికి ఈక్వల్? బీటా 2 మైనస్ ఆల్ఫా 2కి ఈక్వల్. రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ అయినప్పుడు ఈ ఎలిమెంట్ W1లో ఉంటే W2లో కూడా ఉండాలి కదా. కాబట్టి ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బిలాంగ్స్ టు W1 అండ్ ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బిలాంగ్స్ టు W2 ఆల్సో ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఏమైంది? ఆల్ఫా 1 మైనస్ బీటా 1 అనే ఎలిమెంట్ W1లోనూ ఉంది, W2లోనూ ఉంది. కాబట్టి కెన్ ఐ సే దట్ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉంది అని చెప్పచ్చా? సో ఆల్ఫా 1 మైనస్ బీటా 1 బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2. కానీ W1 ఇంటర్సెక్షన్ W2 మనకి ఇచ్చిన హైపోథెసిస్ ప్రకారం ఏముంది? ఇట్ ఈజ్ ఎ సింగిల్టన్ సెట్ 0. కాబట్టి మనకు W1 ఇంటర్సెక్షన్ W2లో 0 వెక్టర్ తప్ప ఇంకేమీ లేదు. కానీ మనకు ఏమైంది? ఇక్కడ ఒక ఎలిమెంట్ ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఎలిమెంట్ ఉన్నట్టు వచ్చింది. సో దట్ ఏమవుతుంది? ఆ ఎలిమెంట్ ఖచ్చితంగా 0 బార్కి ఈక్వల్ కావాలి. సో ఆల్ఫా 1 మైనస్ బీటా 1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్.
సో దట్ ఏమవుతుంది α1 ఈజ్ ఈక్వల్ టు β1. అదేవిధంగా β2 మైనస్ α2 కూడా W1 ఇంటర్సెక్షన్ W2లో వచ్చింది కదా, కానీ β2 మైనస్ α2 అనేది ఏమి, మళ్ళీ అక్కడ W1 ఇంటర్సెక్షన్ W2 ఏంటి, సింగిల్ టెట్ సెట్ 0. సో సేమ్ వేలో β2 మైనస్ α2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఇంప్లైస్ α2 ఈక్వల్ టు β2. చూడండి, మనము α1 β1 కాకుండా ఇంకా α2 β2 వేరే వెక్టర్స్ ఉన్నాయి అని అనుకున్నాం, కానీ ఏమైంది ఇక్కడ, అవి ఈక్వల్ అయిపోయినాయి కదా. α1 ఈజ్ ఈక్వల్ టు β1, α2 ఈక్వల్ టు β2 అయిపోయింది. కాబట్టి మనం అనుకున్న అజంప్షను అంటే ఏంటి, మనం వీలైతే ఇంకా వేరే ఉంది అనుకున్నాము, ఇట్ ఈస్ రాంగ్. సో దేర్ ఫోర్ α ఈక్వల్ టు α1 ప్లస్ α2 అనేది ఇట్ ఈస్ యునీక్. ఓకే, సో చూడండి, ఈ సెషన్లో ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు మీరు. లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ అంటే ఏంటి, లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ వెక్టర్ స్పేస్ అవుతుందా కాదా, తర్వాత వెక్టర్ స్పేస్ అవుతుందని ప్రూవ్ చేసాము. తర్వాత W1 అండ్ W2 అనేవి రెండు సబ్ స్పేసెస్ అయినప్పుడు V(f)కి W1 కంటెంట్ ఇన్ W1 ప్లస్ W2, అదేవిధంగా W2 కంటెంట్ ఇన్ W1 ప్లస్ W2, విచ్ ఇంప్లైజ్ W1 యూనియన్ W2 ఈజ్ కంటెంట్ ఇన్ W1 ప్లస్ W2 అనేది ప్రూవ్ చేసాము. తర్వాత we have considered an example. Okay, so in the next session you will be learning the next concept. Thank you.